మొత్తం షేక్ అయిపోయింది. గాలి ఉందో ఏమనిపిస్తుందో సడన్గా చూసేసరికి ఇగో ఇంత పెద్ద మూల దిగింది దీంట్లో. నీ అమ్మ జీవితం. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గాయస్, ప్రజెంట్ టైం వచ్చి 6:04 అవుతుంది. రైట్ నౌ రీడింగ్ 4386 కిలోమీటర్. చలో మనం ర్యాపిడో ఊబర్ అయితే ఆన్ చేసాం. మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? రైడ్ వరంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనకు ఊబర్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 900 మీటర్స్ అంట. రాంగ్ రూట్ వద్దు సార్ అంటే మళ్ళీ వెళ్ళండి అంటారు సార్. మాకు ప్రాబ్లం అవుతుంది, మీకేం కాదు. రాంగ్ రూట్ వెళ్ళాలంట, అది మళ్ళీ మీ అప్పర్ సిగ్నల్ దగ్గర. రాంగ్ రూట్ ఎందుకు పోతారు సార్? రాంగ్ బుక్ చేసుకోండి వేరేది. రాంగ్ రూట్ ఎందుకు పోతాం సార్? నీకు టైం అయిపోతే రాంగ్ రూట్ ఎందుకు పోతాం సార్? మరి మాట్లాడుతున్నావేందో మరి. రాంగ్ రూట్ ఎందుకు పోతారు సార్? మరి ఏం మాట్లాడుతున్నావు మళ్ళా? రాంగ్ రూట్ పోకపోతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఎందుకు పోతాం రాంగ్ రూట్? దానికోసం మేము చాలా నేర్చుకోవాలి. కస్టమర్ వచ్చి ఇష్టం వచ్చినట్టు తీసుకోబోతున్నాడు. వాడు ఆల్రెడీ సిగ్నల్ దగ్గర రాను అని చెప్పిన. పోతా ఫంక్షన్ పెట్టుకుని ఎట్లా పోతామన్న దాంట్లోకి నుంచి. ఆడ క్లోజ్ ఉంది కాకో. ముందే చెప్తున్నా, మన ర్యాపిడో అండ్ ఊబర్, ఓలా, స్విగ్గీ అండ్ జొమాటో రైడర్లకి కస్టమర్లు అంటే కొన్ని ప్లేస్లో రాంగ్ రూట్ ఉన్నట్టు పొండి ఏం కాదు, కానీ మెయిన్ సిగ్నల్ దగ్గర రాంగ్ రూట్లో పొమ్మని చెప్పడం కానీ, ఒకవేళ 4 కిలోమీటర్స్ ఉంటే 1 కిలోమీటర్ షార్ట్ కట్ ఇట్లా పోవడం కానీ అస్సలు పోకండి. ఎందుకంటే ఆడ రాంగ్ రూట్లో పోయినామంటే మనకే బొక్క, కస్టమర్ ఏం మనకి చలన్ కట్టాడు ఒకటి. దాని తర్వాత 4 కిలోమీటర్ ఉంటే 1 కిలోమీటర్ షార్ట్ కట్ పోతా అంటే ఆడ ప్రైస్ తగ్గుతుంది, కస్టమర్ ఎక్కువ అమౌంట్ ఇవ్వడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేందంటే కస్టమర్ స్పీడ్ అంటాడు. స్పీడ్ అంటే ఫైదేం లే, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ర్యాపిడోలో వచ్చి 50 నుంచి 65 మధ్యలో స్పీడ్ పోవాలని ఒక లిమిట్ ఉంటుంది. ఊబర్లో లిమిట్ ఉండదు, కానీ మనం కొట్టే తరికలో బండిని కొట్టాలి. ఇష్టం వచ్చిన కొట్టినామంటే బండి షెడ్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక కస్టమరు ఎమర్జెన్సీ ఉంది, నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలని చెప్తే 100 నుంచి 110 స్పీడ్, అంత అప్రాక్సిమేట్లీ అంత స్పీడ్ కొట్టిన. ఆడికి పోయిన తర్వాత ఏమైంది తెలుసా? ₹1 ఎక్స్ట్రా ఇవ్వలే. దాని తర్వాత ఒక థ్యాంక్స్ చెప్పలే. ఎందుకు పోతాం స్పీడు? ఒక లిమిట్ అని ఉంటుంది కదా, స్పీడ్ లిమిట్, అంతే పోవాలి. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కొంచెం చూసుకోండి. కొంతమంది కస్టమర్లు రిక్వెస్ట్ చేసే విధానం ఉంటుంది. సో వాళ్ళకి పర్లేదులే, అరే మన మనస్ఫూర్తిగా పోతామన్న ఫీలింగ్ తోటి వాళ్ళని తీసుకెళ్ళిపోవాలి. ఇంకొంతమంది కస్టమర్లు ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు అంటే అసలు ఇక మన మీద రుబాబ్గిరి చేస్తారన్నమాట. సో వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట. సో గాయస్, ఊబర్లో సెకండ్ రైడ్ వచ్చింది. 164 రూపీస్ అండ్ పికప్ వచ్చి 900 మీటర్స్, డ్రాప్ వచ్చి 17 కిలోమీటర్స్. యాక్సెప్ట్ చేసినా మరి ఎంత వస్తుంది చూద్దాం. గౌతమ్ టోటల్గా 17 ప్లస్ ఇది వచ్చి ఎంత, 1 కిలోమీటర్ 18 కిలోమీటర్స్కి 164 రూపీస్. సో మరి కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత నిజంగా పేమెంట్ వస్తుందా ఏమొస్తుందో తెలియదు. అండ్ ఇదే ఊబర్లో వచ్చే ప్రాబ్లమ్ ఇది. ఎట్లా అంటే ఇక అమౌంట్ చాలా తగ్గిస్తాడు. అది ఎంత ఇస్తాడు తెలియదు, ₹90 ఇస్తాడు తెలియదు, ఎంత ఇచ్చాడు తెలియదు. కానీ ఏం చేస్తాం, ఇక నేను అమీన్పూర్ లోపడున్నా కాబట్టి అందుకోసం యాక్సెప్ట్ చేసిన.
168 అన్నా. థ్యాంక్ యూ. ऊपर से डालो, ऊपर वाला ऐसे. కాకా టైం వచ్చి 7:38 అవుతుంది. ఎంతమంది సెకండ్ రైడ్ వచ్చి 7:10కో 7:08కో డ్రాప్ చేసిన కస్టమర్ని. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఒక్క రైడ్ పడతలే, ఊబర్ పడతలే, ర్యాపిడో కూడా పడతలే. ఊబర్ ఆన్ ఉంది, ర్యాపిడో కూడా ఆన్ ఉంది. మరి ఏంది లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకున్నాను. నా ఫస్ట్ దరిద్రం ఏం తెలుసా, ఊబర్ రైడ్ యాక్సెప్ట్ చేసిందంటే ర్యాపిడో చేయడు. అదేందో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అది అనుకున్నా. బట్ ఏంటంటే ఊబర్లో లాంగ్ రైడ్ వచ్చిందని చెప్పి యాక్సెప్ట్ చేసిన, దెబ్బ పడ్డది నాకు ర్యాపిడోలో. ర్యాపిడో ఏంటంటే ఒకసారి వింది మార్నింగ్ యాక్సెప్ట్ చేసిందంటే నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వేస్తూనే ఉంటాడు. ఊబర్ అవాయిడ్ చేస్తే ర్యాపిడో చేస్తాడు. ఇన్ కేస్ ర్యాపిడో అవాయిడ్ చేసిందంటే ఊబర్ కూడా ఏనే అడిగాను. ఏం చేయాలో అర్థమైతే. ఓ సూర్య మావా, మసరూలోకి వచ్చిన మావా, ఎట్లా ఉంటావా, మళ్ళీ పోతావా? గట్టి కొడుతున్నాడు, మరేమో ఉంటాడో పోతాడో అర్థమైతేలే. ఇగో ఎండ మాత్రం అద్భుతం వచ్చింది పొద్దున్నే. తర్వాత ఏం చేస్తాడు, ఇక వెదర్ చేంజ్ కాగానే నేను పోతున్నా అంటాడేమో. పోకు, దందం అవుతున్నది పొద్దున్న లేవాలంటే. కొంచెం కరుణించి మా పైన, ఎందుకంటే సావ నూకుతున్నది, అందుకోసం చెప్తాను, కొంచెం కరుణించి మమ్మల్ని. ర్యాపిడో నుంచి ఒక 9 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం. ఐఎమ్ కమింగ్ అని మెసేజ్ చేసిన, అయితే క్యాన్సిల్ చేసి అదో పరిశాన్. సో జల్దీ కస్టమర్ని పికప్ చేసుకుందాం. రూమ్ సర్వీసే, హోటలే 100. థ్యాంక్ యూ. అరే ఏమైంది ఏమో, మనకేంది బండి మొత్తం షేక్ అయిపోయింది, గాలి ఉందో ఏమనిపిస్తుందో. సడన్గా చూసేసరికి ఇగో ఇంత పెద్ద మూల దిగింది దీంట్లో. నీ అమ్మ జీవితం, ఇవి తీసే గాలి పోతుంది. సో అందుకోసం టైర్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇక చూడు ఇంత దొడ్డు మూల. ఇగో అరే ఏంది పోయి పంచాది. నాకు తెలిసి మొన్న వ్లాగ్లో దాన్ని ఏమంటారు, జంగల్లోకి పోయినా కదా, అదే ఎఫెక్ట్ అనుకుంటే. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీని పరిస్థితి, దాన్ని ఇప్పుడు ఏం చేస్తే పోతుందో అర్థమవుతలే. ఇప్పుడు దానికి చూపించాలి, ఎవరు చూపించాలి అర్థమవుతలే. అరే దిమాగ్ ఖరాబ్ అవుతారు అయ్యా ఇట్లా అయితే. చూసారు కదా, మరి దారుణంగా ఉన్నది. ఏదైనా పంక్చర్ షాపులు ఉంటే చేయించుకుందాం. ఏమంటాడో ఏం అర్థమవుతలే. 2 పొక్కలు పెడతా అంటాడు, 1 పొక్క పెడతా అంటాడు, తెలియదు. 1 పెడితే చాలు, 2 అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది ఎట్లా ఇరికిందో నాకు అర్థమవుతలే. నీ అమ్మ జీవితం అసలు మరి ఇంత పెద్దగా ఉండవచ్చు, మినిమం ఎంత ఉండొచ్చు. అది మళ్ళీ అది నార్మల్ కాదు, ఏదైనా స్క్రూ లెక్క ఉంటుంది చూసిన ఫిట్ చేసేది, అలాంటిది ఉంది. అలాంటిది దాంట్లో ఎట్లా ఇరికిందో ఒకటి అర్థమవుతలే. గట్టి కొడితే బండి 1.5 month కాలే, పంక్చర్ అవుతుందండి. ఏం చెప్పాలరా బండికి, అసలు టైర్ డమ్మీ టైర్ ఇచ్చిండా లేకపోతే ఏందో తెలుస్తలే. అరే డమ్మీ అంటే ఏం లేదే, ఎంఆర్ఎఫ్ టైరు. బట్ మరి ఇంత అప్పట్లో ఉంది ఆ టైర్. అసలు నాకు ఇప్పటికీ అర్థమవుతలే, అంత దొడ్డు మూల టైర్కి ఎట్లా ఇరికింది అర్థమవుతలే. సార్ అడుగుదాము. డోంట్ క్యాన్సిల్. ఒక రైడ్ వచ్చింది ర్యాపిడోలో. ఐఎమ్ కమింగ్ బ్రో, డోంట్ క్యాన్సిల్, జస్ట్ 5 minutes. ఏంది బా, ఇగో ఒకటే పడ్డది రయ్యా. ఇట్లా ఉంది పరిస్థితి బండి పంక్చర్కి. ఏం చేసాం అర్థమవుతలే. బాబా ఏముందరు అయ్యా మూల, అసలు మరీ దారుణంగా ఉందిగా. కొత్త టైర్కి అంత పెద్ద మూలనా అన్నా? టైరా ఇంత దొడ్డు మూలైందన్న అసలు. ఇగో అవునా? అయితే నేను ఈరోజు చూసిన అయితే దీన్ని. చాలా డేస్ అవుతుందంట ఇది ఇరికి. ఇంత దరిద్రంగా ఉంది అసలు. ఇది మరి దారుణంగా ఉంది, కనిపిస్తుంది కదా. నార్మల్గా ఇప్పుడు దిగింది అనుకున్నా,
నాకు తెలిసి అయితే నేను ఆ రోజు ఆ జంగల్లోకి పోయినప్పుడే దిగి ఉండవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ మొత్తం ఎట్లా అంటే ఘోరంగా ఉంది రోడ్డు. సర్లే ఏం చేస్తాంలే, 100 రూపాయలు బొక్క, ఏదో కొంచెం కష్టపడాలి అయితే ఇక మళ్ళా. 167 167. ఓకే రాజు 156 అన్నా, 156 10105 అన్నా. థ్యాంక్స్. బ్రదర్ ప్రజెంట్ టైం వచ్చి 12:16 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 553 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 258 రూపీస్ అమౌంట్ అయితే అయింది. సో అరౌండ్ రీడింగ్ 100+ అయితే తిరిగిన, రైడ్లో వేస్తలే ఏం వేస్తలే, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే నేను మైండ్ స్పేస్ నుంచి ఖాళీగా వస్తున్నా. ఇప్పుడు రైట్ ఆఫీస్ పేట దగ్గర అవుతున్నా. ఒకవేళ ఇంటికి వేలో రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, అది కూడా 10 కిలోమీటర్ ప్లస్ పడితేనే తీసుకుంటా. రైడ్లు ఏం పడతలేవు, చిరాకు వస్తున్నది ఇక. అండ్ ఈరోజు కృష్ణాష్టమి కదా, సో అందుకోసమే అసలు అవ్వలు వస్తలే రోడ్ల మీదకి, పబ్లిక్ కూడా లేదు. రోడ్ల మీద నార్మల్గా ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే, ట్రాఫిక్ కూడా లేదు. సో మన దరిద్రానికి ఈరోజు ఏంటంటే అట్లా బండి పంక్చర్ అయిపోయింది, దాంతోపాటు రీడింగ్ ఎక్కువ తిరిగింది. ఈరోజు ఫెస్టివల్ ఉంది, లేవు ఏం లేవు. ఈరోజు ఫుల్ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలే. సో ఏం చేస్తాం, ఇక ఇంటికైతే వచ్చేసిన, టైం వచ్చి 1 అవుతుంది. ఏం చేస్తాం, మనకి ర్యాపిడోలో వచ్చి 550 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 250 రూపీస్ ఎంత అమౌంట్ అయింది. కానీ రీడింగ్ మాత్రం గట్టి తిరిగిన, కిలోమీటర్ తిరిగిన 800 రూపాయల కోసం 120 కిలోమీటర్లు అయింది రవి. ఏదోరా. అండ్ ఇంకోటి ఈరోజు కృష్ణాష్టమి కదా, రైడ్లు ఏం లేవు, రోడ్ల మీద పబ్లిక్ కూడా లేరు. సర్లే ఇక ఏం చేస్తామని చెప్పేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత రైడ్లు పడుతున్నాయి, ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఉపబుద్ధి కదా. సో ఏం చేస్తాం, గట్లున్నది మన బ్యాడ్ లక్ ఈరోజు. సో గైస్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ అనేది క్లిక్ చేయండి.